హలో అండి, వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ రమేష్ బాబు తెలుగు బ్లాగ్స్. ఈసారి మనం చూసే సిటీ బార్సిలోనా ఇన్ స్పెయిన్. ఈ బార్సిలోనా సిటీలో దీన్ని పార్క్ గ్వెల్ అంటారు. ఈ పార్క్ గ్వెల్ అనేది ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో కట్టారనమాట. సో దీన్ని నేను గైడ్ మూలంగా వెళ్ళడం జరిగింది. ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూడండి. బార్సిలోనా ఈ పార్క్ ముందు ఇటువంటి ఎంట్రన్స్ ఉంటుంది. తర్వాత నేను వెళ్ళే టైంకి పార్క్ క్లోజ్ అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఓపెన్ చేస్తారు. సో నేను బయట నుంచి వీడియో తీస్తున్నాను, చూడండి. ఈ పార్క్ గ్వెల్ అనేది ఒక రకమైన ఆర్కిటెక్చర్. స్పెయిన్లోనే ఇటువంటి ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది మనకి, ఇంకెక్కడ కనిపించదు. సో దీన్ని విజిట్ చేయడానికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. చూశారు కదా వెనక ఎలా ఉన్నారు. సో నేను వచ్చేసి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాను. 10 days బిఫోర్ దీనికి టికెట్ బుక్ చేసుకోవాలి, అప్పుడే మనకి టికెట్స్ దొరుకుతాయి. లేదంటే పర్ డే 15,000 పీపుల్ ఈ దీనిలోకి వెళ్తారు. సో మా గైడ్ వచ్చి మన లోపల తీసుకెళ్లారు. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది పార్క్ వెల్ మనకు బ్యాక్ సైడ్ ఎంట్రీ, దాంట్లోంచి తీసుకెళ్తారు మనల్ని. చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ మమ్మల్ని అందరినీ లైన్లో నిలబడమన్నారు. తర్వాత వాళ్ళు ఒక టికెట్ ప్రొవైడ్ చేశారు. తర్వాత లోపలికి తీసుకెళ్ళి గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట మొత్తం. చూడండి ఆయన మా గైడ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. సో ఈ బార్సిలోనా సిటీ అనేది కూడా హిల్స్ మీదే ఉంటుంది. మీరు చూస్తారంటే ఇక్కడ నుంచి మనం హిల్ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ చూసారా లోపల ఎలా ఉందో, మొత్తం స్పానిష్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇది హెరిటేజ్, యునెస్కో వాళ్ళ హెరిటేజ్ సైట్ ఇది. సో అందువల్ల ఎంతో ఫేమస్. దూరంగా కనిపిస్తుంది కదా, దాని మీద మొత్తం ఎంతోమంది కూర్చొని ఫోటోలు తీసుకోవడం, సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఆ సాగ్రాడా ఫెమిలియా, బార్సిలోనా హార్బర్ ఇవన్నీ కనిపిస్తాయి. సో సో నెక్స్ట్ ఇది పార్క్ ఎంట్రన్స్ అనమాట, పార్క్ గ్వెల్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోంచి మనకి వ్యూ చాలా బాగుంటుంది. ప్లస్ ఇక్కడే చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. మాకు గైడ్ ఒక 5 minutes టైం ఇచ్చారు ఇక్కడ వెయిట్ చేసి చూడటానికి. సో చూసారు కదా సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో. ఇది బార్సిలోనా సిటీలో ఒక మెయిన్ అట్రాక్షన్ అనమాట. దీని లోపలికి వెళ్ళే ముందు మనకి గైడ్ ద్వారా వెళ్ళామంటే మనకి ఒక ఆడియో ఎక్విప్మెంట్ ఇస్తారు. సో ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నామంటే మనకి గైడ్ ఏం మాట్లాడుతున్నాడో అదంతా మనకి వినిపిస్తుంది. ఈవెన్ 100 meters వరకు వినిపిస్తుంది అనమాట. సో ఇది మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ. ఆ తర్వాత కాలమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ స్టోన్తో చేసినవి. చాలా స్ట్రాంగ్గా ఉంది ఫౌండేషన్. కాకపోతే ఇది ఒకప్పుడు దీన్ని చాలా మార్కెట్ లాగా యూజ్ చేసేవాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది. ఇది చాలామంది విజిట్ చేస్తున్నారు ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం కిందకి దిగచ్చు. దిగాక మనకు ఒక 5 minutes టైం ఇస్తారు. మన ఫొటోస్ అన్నీ తీసుకొని ఇక్కడ నుంచే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఇంకా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి
వెళ్ళొచ్చు అని చెప్పారు. సో నేను మళ్ళీ లోపలికి వచ్చాను. ఈ కాలమ్స్ దగ్గర ఎలా ఉంది ఏంటి అని ఒకసారి మీకు మళ్ళీ వ్యూ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత దీని నుంచి నేను వేరే అట్రాక్షన్స్కి వెళ్ళడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ తీసుకున్నాను. బార్సిలోనాలో మనం మెట్రో స్టేషన్స్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంది. వెరీ వెల్ కనెక్టెడ్ సిటీ ఈ బార్సిలోనా అనేది. సో బార్సిలోనాలో నేను 3 days మెట్రో ప్యాకేజ్ తీసుకున్నాను. సో అన్లిమిటెడ్ రైడ్స్. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి సాగ్రాడా ఫెమిలియా అంటారు. ఇది ఒక బాసిలికా లేదా చర్చ్ అన్నమాట. ఈ చర్చ్ 140 yearsగా కడుతూనే ఉన్నారు, ఇంకా కడుతూనే ఉన్నారు అనమాట. చాలా హైట్ ఉంటుంది, 120 meters హైట్, 4 towersతో ఉంటుంది అనమాట. ఇది వరల్డ్ ఫేమస్ అట్రాక్షన్. ఇక్కడికి రావడానికి అట్లీస్ట్ 15 days బిఫోర్ మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి, అప్పుడే టికెట్స్ దొరుకుతాయి. సడన్గా వచ్చి అప్పటికప్పుడు టికెట్స్ అంటే మాత్రం ఇంపాసిబుల్, చాలా కష్టం. సో అందువల్ల ఇక్కడ ముందే ప్లాన్ చేసుకొని రావాలి. ఈ యూరోప్లో ఏంటంటే అట్రాక్షన్, మనకి దారిలో చైర్స్ సాగ్రాడా ఫెమిలియా అనే బార్సిలోనాలోని వరల్డ్ ఫేమస్ అట్రాక్షన్ దగ్గర ఉన్నాను. ఇది ఒక బాసిలికా. చాలా మంది వచ్చేసి ఇది నా డ్రీమ్, ఎన్నో రోజుల నుంచి ఇక్కడికి రావాలని. సో ఈ రోజు నా డ్రీమ్ 10 నిమిషాలన్నా స్పెండ్ చేయాలి బయట కూర్చొని అని చెప్పేసి. సో అట్లా నేను కూడా విజిట్ చేశాను. ఈ సాగ్రాడా ఫెమిలియా అనేది ముందు చెప్పినట్టుగా ఇది ఒక బాసిలికా అన్నమాట. లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. కానీ ఇది నేను బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇది బ్యాక్ సైడ్ వ్యూ. నేను మెట్రో స్టేషన్ దిగి వచ్చినప్పుడు నాకు ఈ వ్యూ కనిపించింది. కానీ యాక్చువల్ వ్యూ వచ్చి వెనక నుంచి ఉంటుంది, ఫ్రంట్ సైడ్. కానీ ఇక్కడ మనకి టికెట్స్ అంతా ఇక్కడి నుంచే అలౌ చేస్తారు. మన టికెట్ ఇక్కడ స్కాన్ చేసి లోపలంతా మళ్ళీ స్కాన్ చేసి పంపిస్తారు అనమాట. సో ఇది సాగ్రాడా ఫెమిలియా లోపల ఎలా ఉంటుందో చూడండి. మొత్తం ఇలా కలర్ మిర్రర్స్తో ఉంటుంది. దీన్ని మాత్రం మనం మార్నింగ్ టైంలో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. సన్లైట్ పడి ఆ రిఫ్లెక్షన్ అంతా లోపలికి వస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఆర్కిటెక్చరు కొంచెం వెరైటీగా ఉంది. చూసారు కదా పైకి ఆ స్టోన్ అంతా పైన ఎలా పెట్టారు. ఈ స్పానిష్ ఆర్కిటెక్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఇది వరల్డ్లో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడికి. సో అందుకే బార్సిలోనా సిటీ చాలా కాస్ట్లీగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి ఐటమ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఈవెన్ కాఫీ 4 to 5 euros, బ్రేక్ఫాస్ట్ 12 to 13 euros, లంచ్ 20 euros అలా ఉంటుంది. సో ప్రతిరోజు పర్ హెడ్ 50 euros అయితే అవుతుంది. 5000 rupees ఫర్ ఫుడ్ అలోన్. ట్రాన్స్పోర్టేషన్ మనం మెట్రో కార్డ్ తీసుకోవచ్చు 3 daysకి. బట్ ఈ లోపల ఈ ఆర్కిటెక్చర్ చూశారు కదా, ఇటువంటి ఆర్కిటెక్చర్ నేను ఇంతకుముందు బాసిలికాలు చూశాను కానీ బట్ చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఆర్కిటెక్చర్. నేను తీసుకున్న టికెట్లో నాకు ఒక టవర్ యాక్సెస్ కూడా ఉందన్నమాట. మీరు ఇక్కడ లోపల చూసినట్టయితే ఇది మొత్తం 4 towers ఉంటాయన్నమాట. 4 towersలో మనకి ఏదో ఒక టవర్లో యాక్సెస్ ఇస్తారు. అంటే జనాన్ని బట్టి వాళ్ళు స్ప్లిట్ చేసి మనకు ఒక యాక్సెస్ ఇస్తారు, ఒక టవర్ నేమ్. టికెట్ మనకు బుక్ చేసేటప్పుడే టవర్ ఎంట్రీ ఇస్తారనమాట మనకి. నెక్స్ట్ ఇది వచ్చి సాగ్రాడా ఫెమిలియా మెయిన్ ఎంట్రన్స్. నేను చెప్పాను కదా ఇందాక బ్యాక్ సైడ్ నుంచి చూపించి, ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. చూసారు కదా ఫ్రంట్ సైడ్ చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా రోజుల నుంచి విజిట్ చేయాలి దీన్ని అనుకుంటున్నాను, ఎన్నో ఇయర్స్గా అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ నౌ. ఇక్కడ చూసారంటే మీకు 4 towers కూడా పైన విజిబిలిటీ ఉంటుంది.
మనల్ని ఒక టవర్ మీదకి చెప్పాను కదా లోపలికి యాక్సెస్ ఇస్తారని చెప్పేసి. నా యాక్సెస్ ఆఫ్టర్నూన్ 2 o'clock ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 1:40 అయింది. వాళ్ళు 20 minutes వెయిట్ చేయమని చెప్పారు. సో బయటకు వచ్చాను. లోపలంతా ఒక మ్యూజియం లాగా ఉంది. అంటే ఈ సాగ్రాడా ఫ్యామిలీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని డెవలప్మెంట్ ఎలా జరిగింది చూడండి. మొత్తం మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూసారా, ఇవన్నీ మోడల్స్ అన్నమాట. అది చేయడానికి ముందు వాళ్ళు ఎలాంటి డిజైన్ అనేసి ఒక మోడల్స్ పెట్టారు. సో ఇవంతా మ్యూజియం అంతా విజిట్ చేయడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. ఇక్కడే మనకి లోపల సోవనీర్ షాప్ కూడా ఉంది. చూసారు కదా వాళ్ళు ఈ మ్యూజియంలో ఇది ఎలా తయారు చేశారు. ఆ పైన క్రౌన్ లాగా ఉంది కదా, వాటి డిజైన్ అన్నమాట ఇది. ఆ తర్వాత ఇది మనకి లిఫ్ట్ అన్నమాట, పైకి ఎక్కేదానికి లిఫ్ట్. సో ఇక్కడ లిఫ్ట్లో మనం పైకి తీసుకెళ్ళాక అక్కడ మనల్ని వదులుతారు. అక్కడి నుంచి మనం కొన్ని స్టెప్స్ 74 steps ఏమో ఉన్నాయి, అవి ఎక్కేసి మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది చాలా నేరోగా ఉంటుంది. ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే వెళ్ళొచ్చు కాబట్టి ఇది 1 way చేశారు. మనం పైకి వెళ్తే బార్సిలోనా సిటీ మొత్తం ఇక్కడ నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది. చూసారా ఇది. సో నేను మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ తీసుకోవడం జరిగింది ఇంకోసారి. చూసారు కదా. సో ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది ఇది. అది నెక్స్ట్ నేను బార్సిలోనా హార్బర్కి వెళ్ళాను. ఈ బార్సిలోనా హార్బర్ దగ్గర ఇలా ఉంటుంది అన్నమాట. వ్యూ చూడండి, ఎంతో మంది టూరిస్టులు ఉంటారు. నేను ఒక మెట్రో స్టేషన్ తీసుకొని అక్కడి నుంచి వాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక కేబుల్ కార్ ఉందని చెప్పారు. సో ఆ కేబుల్ కార్ చూడటానికి నేను వెళ్ళాను. కానీ ఇక్కడ చాలా వాక్ చేయాలి, ఆల్మోస్ట్ 1.5 kilometers వాక్ చేయాలి. సో సన్ గ్లాసెస్ మ్యాండేటరీ, పాసిబుల్ అయితే క్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే బార్సిలోనాలో మార్నింగ్ టైంలో చలి ఎక్కువ ఉంటుంది, బట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎండ ఎక్కువగా ఉంటుంది. సో ఎండకి ఎక్స్పోజ్ కాకుండా మనం చూసుకోవాలి. ఇది ఒక కేబుల్ కార్ అనమాట. ఆ తర్వాత దీన్ని వచ్చి ఆర్క్ డి ట్రయంఫ్ అంటారు. ఇది బార్సిలోనాలోని ఇది ఒక ఆర్క్ డి ట్రయంఫ్ అనేది ఒక ఫేమస్ ఒక టవర్ అన్నమాట. దాని సరౌండింగ్స్ ఇలా ఉంటుంది చూడండి. ఆ తర్వాత అట్రాక్షన్ వచ్చి మాంట్యూక్ క్యాజల్ అన్నమాట. ఈ క్యాజల్ అనేది బార్సిలోనాలో చాలా ఫేమస్. దీని పైకి వెళ్ళడానికి ఇలా నేను నడుచుకుంటూ వెళ్ళాను. నడుచుకుంటూ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్ వెళ్ళి అక్కడి నుంచి మనం కేబుల్ కార్ తీసుకొని కేబుల్ కార్లో మౌంట్ జ్యూక్ క్యాజల్ అనే ప్లేస్కి వెళ్ళచ్చు. ఇది కేబుల్ కార్ ఎంట్రన్స్ అన్నమాట. నేను 20 minutes బిఫోరే వెళ్ళాను. సో కేబుల్ కార్ మనం టికెట్ తీసుకోవాలి, ఐఎమ్ వెయిటింగ్. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఫెనిక్యులర్ ట్రైన్ అని చెప్పేసి. ఇప్పుడు నేను చేసిన వాక్ చేసిందంతా మనం అవాయిడ్ చేయడానికి ఒక ఫెనిక్యులర్ ట్రైన్ అని ఉంటుంది. అది ఏటవాలుగా ఉంటుంది. ఆ ట్రైన్లో కూర్చొని మనం ఇక్కడ వరకు రావచ్చు అనమాట. ఆ ఫెనిక్యులర్ ట్రైన్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చాక ఇక్కడి నుంచి మళ్ళీ కేబుల్ కార్ వచ్చేసి పైకి ఉంటుంది అనమాట. సో చూసారు కదా కేబుల్ కారు ఎంట్రన్స్ ఇది. వాళ్ళు మార్నింగ్ 10 o'clock ఓపెన్ చేస్తున్నారు. సో నేను టికెట్ తీసుకున్నాక లక్కీగా నాకు ఒక్కడికే ఒక కేబుల్ కార్ ఇచ్చారు. సో నేను అక్కడనే ఈ కేబుల్ కార్లో కూర్చున్నాను. చూసారు కదా, ఈ కేబుల్ కార్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కేబుల్ కార్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఎల్ షేప్లో ఉంటుంది అనమాట. ఇలా కేబుల్ కారు పైకి వెళ్ళాక మళ్ళీ రైట్ సైడ్ తిరుగుతాం అనమాట. మామూలుగా కేబుల్ కార్స్ ఎలా ఉంటాయి, అన్ని కింద నుంచి పై వరకు స్ట్రైట్ లైన్లో ఉంటాయి, మళ్ళీ పైన నుంచి కిందకి దిగడం అనమాట. బట్ చూసారు కదా, వెళ్ళే దారంతా బార్సిలోనా సిటీ మీకు టాప్ వ్యూలోంచి కనిపిస్తుంది. ఇది చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఆపోజిట్లో కేబుల్ కార్స్ వస్తున్నాయి, రిటర్నింగ్ పీపుల్ అనమాట. సో నేను ఈ కేబుల్ కార్లో కూర్చొని గోప్రోలో వీడియో తీస్తున్నాను మొత్తం. ఈ కేబుల్ కార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ వరకు అలా మనం వచ్చాక ఇక్కడ స్లోగా మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఈ పార్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి చూడండి మనకి బార్సిలోనా హార్బర్ కనిపిస్తుంది, ప్లస్ బార్సిలోనా సిటీ వ్యూ, బార్సిలోనా పోర్ట్, ఇదంతా కనిపిస్తుంది అనమాట. సో నేను దీన్ని చూడటానికి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాను, ఈ కేబుల్ కార్ ఎక్కాలని చెప్పేసి. ఎందుకంటే ఈ కేబుల్ కార్స్ అనేవి చాలా బాగుంటాయి, మనకి ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూసారు కదా, మ్యాప్ అంతా చూపిస్తారు, మౌంట్ జ్యూక్ క్యాజల్ అనేది ఎలా ఉందో మనకి. ఇది మనం కేబుల్ కార్ దిగాక ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఎంట్రీ నుంచి ఇలా రాగానే మనకి ఒక అద్భుతమైన క్యాజల్ కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, చాలా బిగ్ క్యాజల్. దీన్ని వాక్ చేయడానికి దాదాపు 2 kilometers అయితే ఉంటుంది అనమాట.
సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ క్యాజువల్ అనేది ఒక మౌంటైన్ మీద ఉంది. ఆ మౌంటైన్ మీద నుంచి వ్యూ చూడండి, అద్భుతమైన వ్యూ. ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ నుంచి బార్సిలోనా సిటీ హార్బర్ మొత్తం కనిపిస్తుంది చూడండి, ఎలా నైస్గా ఉందో. ఇందాక చూపించాను కదా, హార్బర్లో ఇంకొక కేబుల్ కార్ ఉంది, ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు మనం. ఇది సెకండ్ కేబుల్ కార్, ఈ మౌంట్ మీదకి రావడానికి ఒక కేబుల్ కార్ అనమాట. అలా సిస్టమ్ను వాళ్ళు చాలా డెవలప్ చేయడం జరిగింది, చూసారు కదా. సో ఈ లొకేషన్లో ఒక 5 to 10 minutes నేను స్పెండ్ చేయాలని అనుకున్నాను. సో మొత్తం మీద అలా స్పెండ్ చేసి మళ్ళీ క్యాజువల్ లోపలికి వెళ్ళడానికి మళ్ళీ సపరేట్ టికెట్ ఉందన్నమాట. కానీ చాలా వర్త్ అనమాట క్యాజువల్ లోపలికి వెళ్ళి చూడటం కూడా. మీకు మళ్ళీ క్యాజువల్ లోపల కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇది క్యాజువల్ బయట అనమాట, పార్క్ అంతా బాగా చాలా నైస్గా చేశారు, చూసారు కదా. ఇది క్యాజువల్ ఎంట్రీ. సో మనం ఎంట్రీ లోపల క్యాజువల్లోకి పోవాలంటే టికెట్ తీసుకోవచ్చు, అనదర్ 10 euros తీసుకుంటారు. ఓకే, ఇలా ఉంటుంది అనమాట క్యాజువల్. వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు క్యాజువల్ ఎలా ఉందని చెప్పేసి. ఈ క్యాజువల్లో ఏంటంటే మనకు 2 floors ఉంటాయి, మనం సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళి మొత్తం వ్యూ చూడొచ్చు అనమాట. సో నేను ఫస్ట్ క్యాజువల్కి టికెట్ తీసుకున్నాను సపరేట్గా. సో ఇది ఒక 1 hour పడుతుంది. లోపల ఇలా ఉంటుంది అనమాట క్యాజువల్. చూసారు కదా పైకి వచ్చాక ఎంత అద్భుతంగా ఉందో. ఇందాక కింద నుంచి సగం వ్యూ కనిపిస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. సో ఆ రోజుల్లోనే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డిజైన్ చేశారు ఈ క్యాజువల్. చూసారు కదా పైన ఎంతో ఓపెన్ స్పేస్, చాలా విశాలంగా ఉంటుంది, వెరీ నైస్ అనమాట. సో ఇక్కడ ఒక 10 minutes 15 minutes అలా స్పెండ్ చేసి మొత్తం కవర్ చేయడం జరిగింది, చూసారు కదా. కాకపోతే ఇక్కడ చాలా విండీగా ఉంది, గాలి ఎక్కువగా ఉందన్నమాట ఈ పైన. సో నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. మళ్ళీ ఇది క్యాజువల్ లోపల, మనకి ఎన్నో రోజుల నుంచి క్యాజువల్ లోపల ఎలా ఉంటుందో చూడాలని అనిపిస్తుంది, కానీ మనం ఎప్పుడు ఛాన్స్ దొరకదు. చూసారు కదా ఇది ఒక క్యాజువల్ అనమాట. ఈ క్యాజువల్ లోపల వాళ్ళు చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్నారు. ఓకే, సో ఇది ఇన్సైడ్ ఎలా ఉంటుందో క్యాజువల్ చూడండి. సో క్యాజువల్ అంతా చూసారు కదా, చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ రిటర్న్ అన్నమాట. కిందకి వెళ్ళేదానికి నేను ఇప్పుడు మళ్ళీ కేబుల్ కార్ తీసుకున్నాను, సేమ్ కేబుల్ కార్. ఈవెన్ ఆ విండ్కి కేబుల్ కార్ కూడా చాలా ఊగుతుందన్నమాట. జనరల్గా విండ్ ఎక్కువగా ఉంటే వాళ్ళు కేబుల్ కార్ ఒక్కసారి స్టాప్ కూడా చేయొచ్చు, నా లక్ బాగుంది. సో ఫైనల్గా విండ్ ఉంటే కూడా కేబుల్ కార్లో ఇక్కడ ఇలా ఈ స్టేషన్లో దిగాలన్నమాట. ఇలా కేబుల్ కార్లో మనం దిగేటప్పుడు వెహికల్ చాలా కేబుల్ కార్ అనేది చాలా స్లో డౌన్ అవుతుంది. మనం దిగాక మనం ఒక సైడ్ దిగాక అటుపక్క వేరే వాళ్ళు ఎక్కుతారు. నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా ఫెనిక్యులర్ అని చెప్పేసి, ఇది ఒక ఏటవాల్గా ఉండే ట్రైన్ అన్నమాట. ఓకే, దీన్ని నేను ఫస్ట్ టైం మిస్ అయిపోయాను, యాక్చువల్గా నాకు తెలియలేదు. తర్వాత రిటర్న్లో చూశాను. ఇలా దిస్ ఇస్ కాల్డ్ ఫెనిక్యులర్ ట్రైన్ అనమాట. ఇలా డౌన్కి ఉంటుంది ట్రైన్, స్టెప్ బై స్టెప్ మెట్లులా కిందకు ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ యాక్చువల్గా చెప్పాలంటే ఏటవాల్ అనమాట. సో హిల్ మీదకి ఎక్కేదానికి దిగేదానికి ఇదే ట్రైను కింద వరకు అలానే వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. ఎవ్రీ 10 to 15 minutesకి ఒకసారి ఒక రౌండ్ అనమాట. చూసారు కదా ఇలా ఇది ఫెనిక్యులర్ రైడ్ డ్రైవ్ చేసేటప్పుడు మనకి సైడ్ వ్యూ కనిపిస్తుంది, చూసారా. సో అంటే కొండ మీదకి నిలువుగా ఎక్కడం దిగడం అనమాట. ఓకే, బట్ ఇది చాలా వెరైటీ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఫెనిక్యులర్ ట్రైన్ అనేది. నేను చాలా రోజుల నుంచి ఫెనిక్యులర్ ట్రైన్ ఎక్కాలనుకున్నాను, ఒక్కసారి స్విట్జర్లాండ్లో మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఛాన్స్ అనమాట. చూసారు కదా చాలా కొత్తగా ఉంది ట్రైన్, వెరీ న్యూ. బట్ ఇక్కడ మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి. ఇది ప్యారలల్ అనేది ఒక మెట్రో స్టేషన్ అనమాట. ఈ మెట్రో స్టేషన్ నుంచి ఫెనిక్యులర్ కారు పై వరకు వెళ్తుంది. ఇలాంటి సైన్స్ కూడా ఉంటాయి, క్లియర్గా ఉంటుంది ఫెనిక్యులర్ ట్రైన్ అని చెప్పేసి. ఇలా ఇది ఎంట్రన్స్. సో దీంట్లో నుంచి మనం హిల్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి మనం కేబుల్ కార్ తీసుకొని ఆ క్యాజువల్ విజిట్ చేయొచ్చు.
నెక్స్ట్ ఇది వరల్డ్ ఫేమస్ స్ట్రీట్ అనమాట. దీన్ని వచ్చి లా రంబ్లా అంటారు బార్సిలోనాలో. లా రంబ్లా అంటే ఒక షాప్స్ అన్నమాట, అక్కడ స్మాల్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. నెక్స్ట్ ఇది హార్బర్. ఇందాక చెప్పాను కదా బార్సిలోనా హార్బర్ చాలా వెరైటీగా ఉంటుందని చెప్పేసి. చూసారు కదా ఇది హార్బర్. మనం ఇక్కడ నుంచి కావాలంటే ఈ ఫెర్రీస్ తీసుకొని సిటీ సైట్ సీయింగ్కి వెళ్ళచ్చు. 1 hour 45 minutes అలా ఉంటుంది. ఆ వ్యూ చూసారు కదా ఇక్కడ నుంచి మీరు మొత్తం. సో ఇక్కడ ఇవన్నీ స్మాల్ ఫెర్రీస్ అంతా పార్క్ చేసి ఉంటాయి. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇదంతా వుడెన్ బ్రిడ్జ్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది అదొక కేబుల్ కార్ అనమాట, హార్బర్ కేబుల్ కార్. ఆ రోజు రిపేర్ అయింది. నేను అక్కడి వరకు వెళ్ళాను కానీ రిపేర్లో ఉందని చెప్పారు. సో నేను అందువల్ల దాన్ని ఎక్కలేదు, బట్ దూరం నుంచి చూడటం జరిగింది. ఇది బార్సిలోనాలోనే మెయిన్ హార్బర్ అనేది ఒక బిగ్ అట్రాక్షన్. ఇక్కడ చూసారంటే వరల్డ్ క్లాస్ ఫేమస్ అన్నమాట ఇది. ఎంతోమంది ఎన్నో కంట్రీస్ నుంచి విజిట్ చేస్తారు, మెనీ పీపుల్. ఓకే, బార్సిలోనాలో. సో ఇది బార్సిలోనా హార్బర్ అన్నమాట. ఈ హార్బర్ మాత్రం చాలా వరల్డ్గా ఫేమస్ హార్బర్. సో మనం బార్సిలోనా వీడియో క్లోజ్ చేసే ముందు ఈ బీచ్ మీకు చూపించాను. బీచ్ తర్వాత బార్సిలోనాలో ఇంకో ఫేమస్ అట్రాక్షన్ అంటే గాడీ హౌసెస్. ఇవి గాడీ హౌసెస్ అనమాట, డిఫరెంట్ ఆర్కిటెక్చర్గా ఉంటాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.